తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓంకార స్వరూపుడు శివుడు, అందుకే భవుడు భక్త సులభుడు. భక్తజన కల్పవృక్షం, సాకార నిరాకార స్వరూపాలలో సాక్షాత్కరించే దైవం. ఆ పరమశివుడు భక్తవ శంకరుడై స్వయంభూలింగంగా వెలిసిన సుక్షేత్రం గోదావరి తీర పట్టిసం. ముక్కంటి తన జటాజూటం నుంచి ఉద్భవింపజేసిన వీరభద్రుడితో దక్ష సంహారం గావించిన ఆయుధం పట్టిసం చేబూని తాండవమాడిన పవిత్ర స్థలి ఇది. ఆ వీర తాండవ శంకరుడు ఇక్కడ వీరేశ్వరుడిగా స్వయంభువు లింగరూపాన కొలువయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసాచల క్షేత్ర శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శివుడు స్వయంభువుగా ఎక్కడైనా ఎప్పుడైనా వెలిసే భక్త సమీపకుడు. సృష్టి మీది సాధికారత ఈశత్వమైతే సృష్టినంతా వశీకరించుకోవడం వశత్వం. ఈశత్వ వశత్వాల సమాహారం శివతత్వం. నిండైన శివతత్వంతో పరిఢవిల్లే ఆలయం పట్టిసం వీరేశ్వరాలయం. గోదావరి అలల తరంగాల సంగీత ఝరీ ప్రవాహ క్షేత్రం పట్టిసంలో స్వయంభూ లింగరూపుడుగా వెలిసి విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర దేవస్థానంలోకి ప్రవేశించటం పరమ పుణ్యదాయకం. శ్రీశైలం కాళికేదారం కాళహస్తించ పట్టిసం పంచక్షేత్రం పఠే నిత్యం మహాపాతక నాశనం అని స్కాంద పురాణంలో వర్ణించబడిన పట్టిసాచల క్షేత్రమే జనం పలుకుబడిలో పిలవబడుతోన్న పట్టిసం. గోదారి కిరటాల ఓంకారనాదాల మహాశైవక్షేత్రం ఈ వీరేశ్వర స్వామి ఆలయం. వ్యాసమహర్షి పేర్కొన్న పంచశైవ క్షేత్రాలలో ఒకటైన శివక్షేత్రమిది. భద్రకాళి సమేతంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొని ఉంది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతమైన పోలవరం మండల ఎస్టేటు జమీందార్ శ్రీ కొచ్చెర్లకోట వంశీయులు నిర్మించిన ఈ వీరేశ్వరాలయం నేటికి ప్రసిద్ధ శైవక్షేత్రమై వెలుగొందుతోంది. గోదారమ్మ అలలను తోసుకుంటూ శివుని గుడికి దారి తీసుకుంటూ సాగే పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గోధూళి రంగు ఇసుక తిన్నెలకు నీలిరంగు చీరల నీటి తళతళలతో గోదావరి నది పర్యాటకులకు కనువిందు చేస్తుంది. పాపికొండల నడుమ గోదారమ్మ హొయలుమీరుతూ ప్రవహిస్తూ పట్టిసాచల క్షేత్రానికి అపురూపమైన సొగసులనందిస్తోంది. నదీ జలాల నురుగుల వెలుగుల్లోంచి ఒడ్డున ఒత్తుగా ఎదిగిన రెల్లుదుబ్బుల మాటు నుంచి ఆకుపచ్చని కొమ్మల రెమ్మల పువ్వుల అందాల మధ్య నుంచి ఆలయ గోపుర శిఖరాలు కనిపించి భక్తజనాన్ని తన దరికి తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తాయి. గోదావరి తీరాన భూమ్యాకాశాలు ఏకమై లోకానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు భాసించే సుందర ప్రదేశంలో చిరు శిఖరాలపై గోపురాలు ఆకాశాన్ని తాకుతూ అగుపిస్తాయి. మూడు కలశాల రెండంతరువుల గోపురం స్వాగత ద్వారమై భక్తులను ఆహ్వానిస్తుంది. ఆలయాన్ని సమీపిస్తున్నంతలోనే అల్లంత దూరం నుంచే విరాట్ రూపంలో ఆంజనేయుని భారీ విగ్రహం కనిపిస్తుంది. పండు అనుకుని సూర్యబింబాన్ని తినబోయి మూతి కాల్చుకున్న బాలాంజనేయుని ఆనవాలుతో ఎర్రని దవడలు, పసుపు వర్ణ వదనం, పెద్ద తిరునామం, విశాల నయనాలు, స్వర్ణ మకుటం, నేలమీద ఆంచిన గద, కుడిచేయి అభయముద్రతో ఆ మారుతి విశ్వరూపుడై ఇక్కడ దర్శనమిస్తాడు.
విరాట్ ఆంజనేయుని పాదాల చెంత తిరునామాంకిత హనుమ అర్చామూర్తి అర్చనాది హారతులు అందుకుంటోంది. గగనమండలాన్ని తాకుతున్నవా అన్నంత ఎత్తుగా 2 ధ్వజస్తంభాలు శైవాగమ సంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ఎడమవైపున వక్రతుండ వినాయకుడు శిల్పితమై ఉంటాడు. పరమశివుని హస్తభూషణమైన త్రిశూలం ప్రతిష్ఠితమైన తీరు ఓ వీరశైవ క్షేత్రానికి సిసలైన ప్రతీకలా భాసిల్లుతుంటుంది. శివలింగానికి అభిముఖంగా శిలాశిల్పిత నందీశ్వరుడు మువ్వట పట్టీలతో త్రిశూల ప్రతిష్ఠాపిత ప్రదేశంలో తన స్వామివారి కోసం ఎదురు చూస్తున్నట్లు మంటపంలో కూర్చొని ఉంటాడు. పట్టిసం ఓ పురాతన ప్రసిద్ధ శైవ క్షేత్రం. విహారయాత్రాస్థలిగా పాపికొండల గోదావరి నదీయానం రూపొందడంతో ఈ క్షేత్రం నేటి భక్తజన బాంధవులకు మరింత ప్రీతికర తీర్థయాత్రాస్థలి అయింది. పరమశివుడు వీరభద్రస్వామిగా అవతారం దాల్చి పట్టిసం అనే ఆయుధంతో దక్ష ప్రజాపతి శిరస్సు ఖండించి దేవకూటాద్రిపై ప్రళయ తాండవం చేస్తుండగా దేవతల ప్రార్థన ఆలకించి లింగాకారమున స్వయంభూడై ఇక్కడ వెలిశాడని పురాణగాథ. అంతటి ప్రశస్తమైన ఆలయంలో వీరేశ్వరుడుగా కొలువై దర్శనమిచ్చే గర్భాలయ శివలింగ దర్శనం చేసుకుందాం రండి. శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తంచ పట్టశం పంచక్షేత్రే పటే నిత్యం సర్వపాప వినశ్యతి. ఈ పంచక్షేత్రాల్లో రోజు కూడా ఒక్కసారి స్మరించినట్టయితే సర్వపాపాలు నశిస్తాయని చెప్పేసి స్థల పురాణ యొక్క చరిత్ర. ఈ పటిసాచల క్షేత్రం చాలా దివ్యమైన అమోఘమైనటువంటిది. గోదావరి నది మధ్యలో ఉండటం చేత దీనికి మరింత పవిత్రత. ఈ పటిసాచల క్షేత్రంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచి దేవాలయంలో నిత్యపూజాది కార్యక్రమంలో ప్రారంభమై సాయంకాల సమయం వరకు కూడా నిత్యదోపదీప నైవేద్యాలతో ప్రతి నిత్యము కూడా దేవాలయంలో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవం కార్తీక మాసం, మహాశివరాత్రి, మాఘమాసం. మహాశివరాత్రి ఇక్కడ వైభవేతంగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజునే రాత్రి లింగోద్భగాల సమయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమములు, తదుపరి స్వామివారిని వీరభద్ర సంబరంతో ఉత్సవం జరిపించడం ఇక్కడ ప్రత్యేకత. శైవ వైష్ణవ అభేదాన్ని చాటేందుకు ఆలయాలలో ఇరుదేవుళ్ల సంగమ సన్నిధిగా రూపొందాయి. అటువంటి సత్సంప్రదాయంలో ఈ వీరేశ్వరుడి సన్నిధి కూడా శివకేశవులు ఇరువురు కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడైన శ్రీ భావనారాయణ స్వామి సింహతోరణం కింద కొలువై ఉన్నాడు. సుశోభితుడై కిరీటాన్ని ధరించి తిరునామం దిద్దుకొని లోహరచిత నయనాలతో అలరారుతుంటాడు. అనేక శిరస్సుల నాగేంద్రుడు పడగలను గొడుగులా పట్టి ఉంటాడు. అరుణవస్త్రం, మెడలో ఆభరణాలు, తెల్లని పంచకట్టుతో భావన్నారాయణుడు దర్శనమిస్తాడు. పక్కనే సింహముఖ రామచిలుకల తోరణం కింద శిలామకుటధారిణి అమ్మవారు కూడా భక్తుల పూజలందుకునేందుకు కొలువు తీరి ఉంది. ఆయా విగ్రహమూర్తుల పాదభాగాన ఉత్సవ స్నపన బేరాలు దీపశిఖల కాంతులలో హారతులందుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తుంటాయి. శైవాలయంలో కొలువుదీరి శివకేశవ అభేదాన్ని చాటుతున్నారు. శైవాలయమైన వైష్ణవ మతబోధకులైన ఆళ్వార్లు కూడా ఓ ప్రత్యేక మందిరంలో పూజలందుకోవడం ఈ ఆలయ శైవ వైష్ణవ సమైక్యత భావనకు ప్రతీక.
ఇదే ఆలయ ఆవరణలో మరో మందిరంలో సింహతోరణం క్రింద కనకదుర్గ అమ్మవారు, మహిషాసురమర్దని అమ్మవారు పక్కపక్కనే కొలువై గ్రామదేవతలుగా కొలుపులందుకుంటున్నారు. పంచలోహ శిరస్సును తొడిగిన శిలా విగ్రహం అరుణవస్త్రం ధరించి మంగళసూత్ర శోభతో అభయవరద హస్తాలతో భక్తులను కటాక్షిస్తుంటారు. అష్టలక్ష్ములలో సంతానలక్ష్మికి ప్రాధాన్యతనిస్తారు. సంతానవంతులు కానివారు ఈ ఆలయంలోని అనిస్త్రీ, పుణిస్త్రీ దేవతలను ప్రత్యేకంగా అర్చిస్తారు. ఆ విలక్షణ దేవతలను మనము చూచి తరిద్దాం. ఏ ఆలయంలోనూ సాధారణంగా కనిపించని ఓ విలక్షణ దేవతలు అనిస్త్రీ, పుణిస్త్రీలు కొలువుదీరి ఉండడం ఈ ఆలయ మరో విశేషం. బిడ్డలు పుట్టని దంపతులు తమకు సంతాన భాగ్యాన్ని కలిగించమని పసుపు కుంకుమ పూజలు చేసి పుష్పాలతో ఈ దేవతలను అర్చిస్తారు. పక్కనే మరో మందిరంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు భారీ చక్రాంకిత స్వర్ణ తోరణం కింద కొలువై ఉన్నారు. సింహతోరణం కింద సీతారాముల ఉత్సవమూర్తులు కూడా భక్తుల పూజలందుకుంటున్నాయి. రామపాద ముద్రిత పీఠం కూడా భక్తుల కైమోడ్పులందుకుంటోంది. సంపూర్ణ లోహ కవచం, స్వర్ణ కవచం, స్వర్ణ కిరీటం, ఎర్రటి వస్త్రం ధరించిన దాసాంజనేయ స్వామి కూడా ఇక్కడే కొలువుదీరి భక్తుల అంజలులు స్వీకరిస్తుంటాడు. మరో మందిరంలో సరస్వతీదేవి పాలరాతి విగ్రహం ముగ్ధమోహనంగా దర్శనమిస్తుంది. చిన్న విగ్రహమైన చిరుదరహాసిని అయి అపార కరుణా దృక్కులతో విద్యామాత గోచరిస్తుంది. వేరే మందిరంలో లక్ష్మీ సహిత గణపతి ఓ సుందర శిలా శిల్పంగా అలరారుతోంది. విస్తరించిన చతుర్భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి కుడివైపుకు తిరిగిన తొండంతో చెంత దేవేరితో దర్శనమిస్తాడు స్వామి. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు త్రికాల సంధ్యలకు ప్రతీకగా 3 శీర్షాలతో శిల్పితమై తెల్లని వస్త్రాన్ని ధరించి భక్తులకు తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ పక్కనే శివలింగ శిలాసహితంగా నాగసర్పయుతంగా కుమారస్వామి విభూతిరేఖల అలంకరణతో కనిపిస్తాడు. అరుణ వస్త్రాన్ని ధరించిన వల్లీదేవి కూడా కుమారస్వామి చెంతనే కొలువుదీరి ఉంటుంది. మరో మందిరంలో శివుని ఆజ్ఞతో దక్షుని శిరస్సు ఖండించి తాండవమాడుతోన్న వీరభద్రుడు ఆలయ సందర్శకులకు దర్శనమిస్తాడు. దక్షుని శిరము ఖండించేందుకు వాడిన పట్టిసం ఆయుధంతో కొలువై ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని చాటుతున్నాడు. జంటనాగుల ప్రతిమలు వరుసగా పూజలందుకునేందుకు ప్రతిష్ఠితమై ఉంటాయి. గోదావరి తీరాన పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం ఉన్న ఓ విశిష్ట ఆలయాన్ని సందర్శించుకున్నాము అన్న తృప్తితో ఆలయ సందర్శకులు సంతుష్టానంద భరితులవుతారు. స్కాంద పురాణంలో సైతం పట్టిసాచల క్షేత్రంగా పేర్కొన్న దివ్యాలయం పట్టిసం శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం. శైవ, వైష్ణవ,
శాక్తేయ గణాపత్య సంప్రదాయ దేవతలందరూ ఒకే చోట కొలువైన ఈ అపురూప ఆలయ దర్శనం పరమ ముక్తిదాయకం. వీరేశ్వరుడి రూపాన దర్శనమిచ్చిన ఆ సర్వేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సదా కురియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.